ఉండరు. ఎవరిష్టం వాళ్ళది. బట్ స్నేహ అయితే మాత్రం అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ వదిన. చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అన్నయ్య ఎటెళ్లారు పిల్లలకి ఇట్లంతా? షాపు షాప్. ఇప్పుడు పిల్లలు? వరకు చూసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అదే. పాపం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను 12కి వస్తా అని చెప్పి మార్నింగ్ చెప్పేసిన. ఏం చేశానో చూద్దరికండి రండి. అయ్యయ్యో! వావ్! మా బానక్క నా కోసం చేసిన వంటలు చూపిస్తారండి. మాంసం కూర చేశాను. ఓకే. అది చికెన్ కర్రీ, తర్వాత చికెన్ బిర్యానీ. అది పలావా అది? చిటిముచ్చల పలావ్. చిట్టి ముత్యాల పలావ్. వావ్! నా కోసం ప్రిపేర్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ వదిన. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయిపోయింది అసలు. ఎప్పుడనగా ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము మేము. అదే. రావాలి సో రావాలి. ఫైనల్‌గా చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి మా బానక్క దగ్గరికి అయితే వచ్చేసాను. సో లేట్ అయినా లేటెస్ట్‌గా మా అక్కని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంటి ఆడబిడ్డని ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా రిసీవ్ చేసుకోవడం అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మనం కొన్ని రీల్స్ అవి చేసేద్దాం అవన్నీ. ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నాను, మనం పోతా ఏది పట్టుకెళ్ళవండి. మనం ఏంటంటే ఉన్నంత వరకు అందరితో ఆప్యాయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. వాళ్ళేంటి వీళ్ళేంటి అన్నది జడ్జ్ చేయడం మానేసి అందరితో మంచిగా ఉంటే అందరం హ్యాపీగా ఉండొచ్చు. అవును. థ్యాంక్ యూ. దాడ కూర్చొని మాట్లాడుకుందాం. మొత్తానికి మా బానక్క నా కోసం చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చేసింది. చాలా చాలా బాగుంది. సో నేను, మా వంశీ, అదేవిధంగా నాతో పాటు మా కృష్ణ తమ్ముడు వచ్చాడు. సో మా భాను వదిన మాత్రం మాకు స్పెషల్గా వంట చేసి పెట్టడం నిజంగా ఒక అమ్మలాగా చాలా బాగా ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బానక్క. మీ ప్రేమ, మీ అభిమానం నాకు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ బానక్క.